హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్ కోసం అయితే మేము బెండకాయ పల్లి వేపుడు అయితే తయారు చేస్తున్నాము. చాలా సింపుల్గా తయారైపోద్ది. ఎక్కువ టైం లేనప్పుడు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఇంట్లో బెండకాయలు ఉంటే ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయలు అయితే కట్ చేస్తున్నాం ఇప్పుడు. కదా కూరగాయలు ఇలా కట్ చేసుకొని వండుకుంటే ఇంకా బాగుంటాయి. అంటే కొంచెం ఎవరిష్టం. లైక్ పురుగులు అవి కూడా ఇట్లా కట్ చేస్తే పురుగులు ఏమైనా ఉన్నాయా లేదా తెలిసిపోతాయి. చేసుకొని తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఎప్పుడు ఒకటేలాగా చూడకుండా డిఫరెంట్గా చేసుకుంటే వాళ్ళకైతే బాక్సులు ఇట్లయితే బాగుంటుంది. మళ్ళీ తొందరగా కుక్ అయిపోతాయి ఇట్లా కట్ చేస్తే బెండకాయలు తొందరగా. ఇవి డీప్ ఫ్రై కోసమని కట్ చేసుకుంటున్నాం మనం. బాగుంటాయని కట్ చేస్తాం. సో బెండకాయలు కట్ చేసేయడం అయితే అయిపోతుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసింది. సో కర్రీ కోసం పల్లీలు కొంచెం డీప్ ఫ్రై చేయాలి కదా, దానికోసం అయితే మేము ఆయిల్ వేసుకున్నాము. పల్లీలతో పాటు బెండకాయలు కూడా డీప్ ఫ్రై చేస్తాము. ఫస్ట్ అయితే బెండకాయలు డీప్ ఫ్రై చేస్తున్నాము. బెండకాయలు అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే మేము ఇంకా తీసి ప్లేట్లో అయితే వేస్తున్నాము. ఇప్పుడు ఇంకా మిగతా సగం బెండకాయలు అయితే వేస్తున్నాము. చేసుకున్నాక అన్నీ ఇందులోకి వేసుకొని ఆ తర్వాత పల్లీలు డీప్ ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులోనే వేసుకొని మంచిగా ఫ్రై అయినాక నూనె అంతా తీసి కొంచెం పోపు మట్టుకుంచి పోపు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ప్రాసెస్ ఇది ఎవరు చేసుకోలేకపోయినా చేసుకోవచ్చు. చిన్నపిల్లల కాడి నుంచి చేసుకోవచ్చు. కూర అంటే కొంచెం కష్టం, కానీ ఇదైతే బాగానే ఉంటుంది. సో ఇవైతే డీప్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాం. కర్రీ
రిలీజ్ చేస్తాను. కరివేపాకు డీప్ ఫ్రై అయిపోయింది, బయటకు అయితే తీసేసినాం. నెక్స్ట్ ఏంటమ్మా? ఈ పల్లీలు డీప్ ఫ్రై కోసం ఇప్పుడైతే ఇంకా పల్లీలు వేస్తున్నాం. ఇప్పుడైతే వెల్లుల్లి వేస్తున్నాం. మంచిగా వెల్లుల్లి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. దీంట్లోనే పల్లీలతో పాటు డీప్ ఫ్రై కూడా చేసేసుకోవాలి. పల్లీలు ఇంకా వెల్లుల్లి అయితే డీప్ ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా తాలింపు వేసుకోవడం కదా అత్తమ్మ? తాలింపు వేసుకున్నామంటే రెడీ. తాలింపు కోసం కొంచెం ఉంచి మిగతా ఆయిల్ అయితే గిన్నెలోకి వేసుకుంటున్నాము. కొంచెం అయితే ఆయిల్ ఉంచుకొని ఇప్పుడైతే తాలింపు చేస్తాము. ఇప్పుడైతే ఎండుమిర్చి వేస్తున్నాము. నెక్స్ట్ కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాము. కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకున్న వెల్లుల్లి, పల్లీలు, బెండకాయ అయితే వేసేసుకున్నాం. లాస్ట్లో ఇంకా కారం అయితే 1 స్పూన్ వేసుకున్నాము. ఇంకా స్పైసీని బట్టి మీకు కావాలంటే ఇంకా 1/2 స్పూన్ ఎక్కువనే వేసుకోవచ్చు. బంద్ చేసుకుంటే కారం మాడుతుంది. కారం వేసి ఇంకా మేమైతే బంద్ చేస్తున్నాము, కారం మాడిపోకుండా. ఇది ఈ పచ్చికారం కాకుండా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ఇది వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కానీ ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది. రేపటిదాకా ఇట్లనే కరకరలాడుకుంటే కమ్మగా ఉంటుంది, మూత పెట్టుకుంటాం. కాంబినేషన్ ఇంకా ఇందులో పప్పు ఇంటే ఇంకా బాగుంటుంది. వేపుడు కదా, వేపుళ్ళకు పప్పు అయినా సాంబార్ అయినా రసం కానీ. మా తెలంగాణలో అయితే పచ్చిపులుసు అంటారు, అది ఇంకా బాగుంటుంది కాంబినేషన్. పచ్చిపులుసు ఇలాంటి ఫ్రైలకు బాగుంటుంది. పొద్దున పోయే వాళ్ళకి ఏమంటే బాక్స్లలో కూర కంపల్సరీ, ఈ చారు రసాలు పెట్టుకొని పోలేరు కదా, అందుకోసమే కర్రీ. సో ఇంకా బాక్స్ కోసం అయితే అన్నం కలిపేసుకుంటున్నాము. మంచిగా క్రిస్పీగా అయింది కర్రీ అయితే. కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. కానీ అందరు నెయ్యి తినరు కదా, తినని వాళ్ళకి అవసరం లేదు, తినే వాళ్ళకి వేసుకుంటే ఇంకా కమ్మగా మంచిగా ఉంటుంది. వేసుకోవచ్చు, తినే వాళ్ళైతే కమ్మ ఉంటుంది. కొత్తిమీర ఎందుకు వేయలేదు అని అంటే ఇట్లా క్రిస్పీగా ఉంటాయి కదా, ఆ కొత్తిమీర వల్ల ఏమైతుంది మెత్తగా అయిపోతాయి, ఇవి తొందరగా మెత్తగా అయిపోతాయి. పచ్చిది వేసుకుంటాం కదా మనం మీద కలుపుకోవడానికి, అందుకని కొత్తిమీర వేయలేదు. వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, అప్పటికప్పుడు అయిపోతే అట్లాంటి వాళ్ళు వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఇది ఏంది సాయంత్రం దాకా ఇట్లా క్రిస్పీగానే ఉండాలంటే కొత్తిమీర వేయకూడదు. మనం కరివేపాకే నూనెలు వేపుకున్నాం కదా, అందుకని ఎప్పుడు అవసరం లేదు. అందుకని మంచిగా ఇంకా సాల్ట్ ఉందా లేదా సరిపోయిందా చూసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాం. ఇంకా బాక్స్ అయితే పెట్టేసుకున్నాం.
బాక్స్ అయితే పెడుతున్నా, ఎందుకంటే ఇట్లా పెట్టుకున్నాం అనుకో అందాక ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది. మూత పెట్టిన చల్లగా అయినాక పెట్టుకోవాలి. చల్లగా అయినాక పెట్టుకుంటే చల్లార్చి పెట్టేసుకోవాలి. చల్లార్చి పెట్టు. సో బాక్స్ అయితే పెట్టేసుకున్నాము. సో అయిపోయిందండి, బాక్స్ కూడా పెట్టేసుకున్నాము. చూసారుగా, చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మాకైతే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.